హాయ్ అండి, హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి జూబ్లీ హిల్స్లో ఉన్న టీటీడీ దేవస్థానం మినీ తిరుపతి. మినీ తిరుపతి అని ఎందుకంటున్నానంటే, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడో ఇక్కడ కూడా అలాగే ఉంటాడంట. టెంపుల్ కూడా అలాగే కట్టారంట. అందుకే మినీ తిరుపతి అని అంటారంట. ఇక్కడ కూడా 2 వేస్ ఉన్నాయి. అక్కడ వెంకటేశ్వర స్వామికి తిరుపతికి నడుచుకుంటే ఎలా ఎక్కుతామో అండ్ వెహికల్స్తోని ఇంకో మార్గం ఎలా ఉందో ఇక్కడ కూడా అంతే 2 వేస్ ఉన్నాయి. మేమైతే మెట్ల పై నుంచి ఇలా ఎక్కాము. అండ్ ఇంకోటి మెట్టుకు బొట్లు కూడా ఉన్నాయి. అంటే అలా మెట్లకు బొట్టు పెట్టుకుంటా వస్తామని మొక్కిన వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు. వీటిని చూసి అయితే నేను అనుకున్నాను. గుడి టైమింగ్స్ వచ్చేసి 5 AM to 2 PM వరకు. తిరుపతిలో నిత్య అన్నదానం ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అంతే నిత్య అన్నదానం ఉంటుందంట. అంటే మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకుంటే బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ అయితే లంచ్, అలా 5 AM to 2 PM మధ్యలో క్లోజ్ అయి ఉంటుంది. మళ్ళీ 5 PMకి ఓపెన్ అవుతుందంట. ఇక్కడ వరకు ఓకే. వీడియో అంతా బయట ఓకే, ఎవరేమన్నా తీసుకోవచ్చు. లోపలికి ఎంటర్ అవుతుంటాయి అన్నట్టు. ఇది లెఫ్ట్ సైడ్లో వినాయకుడు, రైట్ సైడ్లో నాగరాజ స్వామి అని ఉన్నారు. ఇక్కడ ఒక పువ్వు పెట్టాం మేము. ఇక్కడ వరకు ఎవ్వరు ఏమనట్లే, ఎవరు ఏం తీయొద్దు అనట్లే. బట్ లోపల మాత్రం తీయనిస్తలేరు. ఫొటోస్ దిగనిస్తున్నారు కానీ వీడియోస్ మాత్రం తీయొద్దు అంటున్నారు. కానీ మేము కొంచెం క్లిప్ తీసాము. అంటే ఓన్లీ గజస్తంభం వరకే, అక్కడ వరకే. అటు సైడ్ వెంకటేశ్వర స్వామి అట్లా గుడిలో లోపల ఉన్నారు కానీ తీయొద్దు అన్నప్పుడు ఎందుకు తీయాలి వీడియో అనేసి అయితే మేము వీడియో తీయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, అక్కడ తిరుపతిలో మాడవీధులలో ముగ్గులు ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అంతే. ఎక్కడ చూసినా ముగ్గులే ఉన్నాయి. ఎటు సైడ్ వెళ్ళినా కూడా ముగ్గులే ఉన్నాయి. అన్నదానం సైడ్ వెళ్ళినా ముగ్గులే ఉన్నాయి. అండ్ ఇంకా పక్కకి ఒక వినాయకుని టెంపుల్ కూడా కొంచెం డౌన్ కానీ అటు సైడ్ కట్టారు. ఆ టెంపుల్ని కూడా చూపిస్తా. అండ్ ఇంకోటి నాకు డౌటు, వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నా హైట్లోనే కడతారు. ఎందుకు అనేది ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. బిర్లా మందిర్ అంతే హైట్లోనే ఉంది. ఇక్కడ ఇప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి గుడి అంతే హైట్లోనే ఉంది. ఎందుకనేది అయితే తెలుసుంటే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఎవరైనా మేము తిరుపతికి వెళ్ళలేకపోతున్నాం అని అనుకునే వాళ్ళు ఉంటే ఇక్కడికి రండి. అంటే ఆ సాటిస్ఫై వస్తుంది ఇక్కడికి వస్తే అని నేను అనుకుంటున్నా. చాలా రోజులు అనుకొని వచ్చాం మేము. అండ్ తిరుపతిలో కొబ్బరికాయలు కొట్టేది ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడే కొబ్బరికాయ కొట్టాలి, అక్కడే దీపం పెట్టాలి. ఏ చేసినా అక్కడే. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చినాక బయట అంతా అట్లా ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు లోపల వచ్చి దర్శనం చేసుకొని బయటికి వెళ్ళినాక బయట కొబ్బరికాయలు కొట్టేసి అక్కడ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే దీపం పెట్టుకోవాలి అలా అన్నట్టు. ఇదే గుళ్ళో లాసే గారిది కూడా ఒక షార్ట్ ఉంటుంది. బయటి వరకే ఉంటుంది తనది కూడా షార్ట్, లోపల ఉండదు. వినాయకుని టెంపుల్ అన్న కదా, ఇక వినాయకుడు అన్నట్టు పక్కకి ఇక్కడ నుంచి చూస్తే కనపడుతుంది. కింద చెప్పిన కదా, తిరుపతికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే అర్థమైపోయి ఉంటుంది. ఇలా ఉంటుందని చెప్పిన కదా, అక్కడ కూడా ఇలా ఉంటుంది. అక్కడనే కొబ్బరికాయలు కొడతారు, అక్కడనే దీపం పెడతారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా అట్లానే కట్టారు. ఈ టెంపుల్ చూడండి ఎంత హైట్లో ఉంది. పక్కకి ఇది హైట్లో ఉంది, అన్ని పక్కకి అన్ని డౌన్లో కనబడుతున్నాయి బిల్డింగ్స్ అన్నీ. చూడండి, వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి, ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.